ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి జాగృతి తరపున అవినీతి చక్రవర్తి బిరుదు ఇస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 18 నెలల్లోనే 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన సీఎం రేవంత్ కు కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఆర్ఈసీ సంస్థ నుంచి కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అప్పులు తెస్తే సకాలంలో అప్పులు చెల్లించారని, ఆ సంస్థ ఏ గ్రేడ్ సర్టిఫికెట్ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం ఆర్ఈసీ సంస్థకు 2024 నుంచి కిస్తీలు కట్టడం లేదని, ప్రజలకు ఇచ్చిన హామీల్లో రేవంత్ విఫలమయ్యారని కవిత విమర్శించారు. తెలంగాణ ప్రజల నెత్తి మీద గుదిబండలాగా 18 నెలల కాలంలో 2 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చినటువంటి ఘనత, గొప్పతనం, పరిపాలనా చాతుర్యం అంతా కూడా రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. ఇవాళ మొన్న 20 రోజుల కింద జూన్ 6 నాడు ఆ సంస్థ మళ్ళా ఉత్తరం రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఏమనంటే 28 జూన్ అంటే ఎల్లుండి 28 జూన్ లోపల మీరు కట్టాల్సినటువంటి 1321 కోట్లు కడతారా, లేకపోతే డిఫాల్ట్ అని చెప్పి మీరు ఎన్పిఏ అని చెప్పి మేము రాయాలన్నా. అట్లా రాస్తే క్లియర్గా చెప్తారు, మీ రాష్ట్రానికి ఇబ్బంది, మా సంస్థకు కూడా ఇబ్బంది, ఇద్దరి రేటింగ్స్ పడిపోతాయి, దయచేసి వెంటనే కట్టండి అని చెప్పింది. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని ప్రజల తరఫున డిమాండ్ చేసేది ఒకటే, ఏంటంటే మీరు 2 లక్షల కోట్లు అప్పు తెచ్చిరు, ఇప్పటి వరకు మీరు కడతామని చెప్పినటువంటి అప్పు కడతలేరని ఆ సంస్థనే చెప్తున్నది. ఏం చెప్తొచ్చారు మీరు? కాళేశ్వరంలో 1000 కోట్ల అప్పు కేసీఆర్ తెచ్చి నేను కడుతున్నాను, కడతలేరన్నానని నేను ఆధారాలు ప్రెస్ మిత్రులకు ఇస్తున్నా, పత్రికా మిత్రులకు ఇస్తున్నా. మరి ప్రభుత్వం ఇప్పుడు జవాబు ఏం చెప్తుంది? మీరు ప్రాజెక్టులకు డబ్బులు వాపసు కడతలేరు, ప్రజలకు పథకాలు ఇస్తలేరు, మరి ఎక్కడికి పోతున్నాయి తెచ్చిన డబ్బులు? అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఒక ఆయన ఉంటుండే పెద్ద నాయకుడు, ఆయనకు రాజా ఆఫ్ కరప్షన్ అని పేరుండే. ఈయన రేవంత్ రెడ్డి గారు ఆ రాజా అని, రాజులకే రాజు, బాద్షాంకే బాద్షా అని పోయినాం. ఇవాళ బిరుదు మరి రాజులకు రాజు అంటే చక్రవర్తి అంటారు. అందుకనే తెలంగాణ జాగృతి తరఫున ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అవినీతి చక్రవర్తి అనేటటువంటి బిరుదుని ఇస్తున్నాం. కేసీఆర్ గారు కళలో కూడా తెలంగాణ ప్రజలకు ఏ విషయంలో కావచ్చు, ఆ నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, కళలో కూడా ఆయన తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయబో. రెడ్డి గారు జూలై 6వ తారీఖు చంద్రబాబు నాయుడు గారితో తర్వాతనే కొత్తగా వచ్చినటువంటి ప్రాజెక్టు పోలవరం బనకచెర్ల లింకేజ్ ప్రాజెక్టు. ఆయన చాలా తెలివిగా పెద్ద చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు కాబట్టి వారి అనుభవం అంతా ఉపయోగించి గోదావరి కావేరీ లింకేజ్ అని 90% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టి వాళ్ళు బనకచెర్ల ప్రాజెక్టు. కానీ మన ముఖ్యమంత్రి గారు మన నీళ్లు దోపిడీకి గురవుతున్నా కూడా కనీసం లేనటువంటి స్టేజ్లో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మరి ఆయన తొందరగా మేల్కొనాలి. అప్పుడే జూలై 2024లోనే పనులు అయితే ప్రారంభమైనాయి. ఇప్పుడు మేల్కొని మేము ఆపేస్తాం బనకచెర్లను అని చెప్పి గప్పలు కొడుతున్నారు మంత్రులు తప్పితే చేసిందేమీ లేదు. ఇప్పటి వరకు కూడా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అడుగుతలేరు, మోడీ గారిని ప్రశ్నిస్తలేరు. సో 100% ఇది నాటకం తప్పితే నిజం కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. జూలై 6వ తారీఖు నాడు ఇక్కడ ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి గారిది, చంద్రబాబు నాయుడు గారిది మీటింగ్ అయ్యి హైదరాబాద్ బిర్యానీ ఆయనకు పెట్టిన తర్వాత, ఈయన గోదావరి నీళ్ళన్నీ కట్టగట్టి గిఫ్ట్ లాగా ఆయనకు ఇచ్చిన తర్వాత, అదే జూలై 15 నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో బనకచెర్ల పోలవరం అనేటటువంటి లింకేజ్ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఇది 100% వాస్తవం. ఈ విషయం మీద ఆంధ్ర ప్రాంత మేధావులు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఏబి వెంకటేశ్వరరావు గారు, కంబంపాటి పాపారావు గారు, అక్కినేని భవానీ ప్రసాద్ గారు, టి లక్ష్మీనారాయణ గారు, వీళ్ళందరూ కలిసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మనం తెలంగాణ వాళ్ళని చెప్పినామే వాళ్ళు చెప్తున్నారు.